చాలామంది యూత్ లవ్ వల్ల వాళ్ళ కెరియర్ని డిస్టర్బ్ చేసుకుంటున్నారనమాట. సో వాళ్ళకి మీ సజెషన్ ఏంటి సార్? చాలామంది ఏం కాదమ్మా, కొంతమంది పనికిరాని వాళ్ళు. చాలామంది కాదు. ఈ లవ్ దాని గురించి మాట్లాడాలంటే ఒకటి అమ్మాయి అబ్బాయి ఏ వయసులో ప్రేమించుకుంటున్నారు అది ఇంపార్టెంట్. ఇద్దరి ఇన్కమ్ ఉంది, ఇద్దరు సంపాదించుకుంటున్నారు, ఇద్దరికి బాగుంది, ఇంట్లో అంగీకారం ఉన్నది, నో ప్రాబ్లం. వాయిడ్ ఇమ్మిచ్చుడి లవ్, ఆకర్షణ, ఓకే, ఇదంతా చెడుకి దారితీస్తుంటుంది. ఈ రకంగా లవ్కు కారణం ఎవరు తెలుసా? అమ్మా నాన్ననే, ఇంకెవరు కాదు. సరిగ్గా పెంపకం సరిగా లేని వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇంట్లో లవ్ దొరికితే బయట లవ్ ఎందుకు ఉంటుందమ్మా? ఇంట్లో నేను ప్రేమించేవాడుంటే బయటికి ఎందుకు వెళ్తుంది? అందుకే నేను చెప్తాను, అమ్మాయి ఉన్న తల్లిదండ్రులారా, మీ కూతురు ఉన్న తల్లిదండ్రులారా, ప్రతిరోజు మీ కూతురు భుజమీ చేసి మాట్లాడి బంగారం ఏందన్నా ఎలా ఉన్నామని రోజు 10 నిమిషాలు మాట్లాడితే, మనసు విప్పుకొని మాట్లాడితే, బయట వండుతో మానేసింది వీటి మాట్లాడుతుంది బాస్. తండ్రికి టైంలే, తల్లికి టైంలే. ఐఎమ్ బ్లేమింగ్ ఓపెన్. ఎందుకంటే కొన్ని వందలాది లవ్ చేసుకొని మా ఇంటికి వస్తే విడగొట్టాను కాబట్టి చెప్తున్నా. కొంతమంది కలిసి ఉన్నారు, తప్పదు కాబట్టి. సో తెలియదు, ఇమ్మెచ్యూరిటీ, దే డోంట్ నో, తెలియదు వాళ్ళకు. ఎన్ని కారణం తెలుసా? ఓన్లీ పేరెంట్స్ 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 పేరెంట్స్. అదే నువ్వు ఇంట్లో అద్భుతంగా నువ్వు కేర్ చెప్పుకున్నారు. రీసెంట్లీ చెప్తున్నా చూడండి, ఒక అంటే ఇక్కడ ఎవరికి కించపరచడం కాదు, ఒక పెద్ద మహానుభావుడు తన కూతురు తీసుకొని వచ్చాడు. ముందు ఫోన్ చేసి ఇట్లా సార్ ప్రాబ్లం ఉందంటే, ఏదో ప్రాబ్లం అనుకున్నా, తన కూతురు తీసుకొచ్చి సార్ మా అమ్మాయి లవ్లో పడే సార్ బయటపడేమంటాడు. నేనే బయటపడడం ఏంది అని. లేదు సార్, అమ్మాయి తను మాట్లాడాను, నువ్వు ఆయన తండ్రిని పంపించాను, చెప్పు నాన్న ఎందుకు ఇది ఇలా? లేదు సార్, నేను లేకుంటాడు బతకాడు సార్, వాడు చచ్చిపోతాడు సార్. అలాగా? ఎందుకమ్మా? ఏంది? వాడు సార్ మార్నింగ్ లేకుండా మెసేజ్ పెడతాడు సార్, ఐ లవ్ యూ అని. తిన్నావా అంటాడు సార్, మా మొబైల్ రీఛార్జ్ చేయకపోతే రీఛార్జ్ సెకండ్లో చేయిస్తాడు సార్ వాడు, 13 రూపాయలది 20 రూపాయలది. ఓకే, వాడు నన్ను రాత్రి పడుకుంటే గుడ్ నైట్ అంటాడు సార్. నేను అన్నాను, ఇంట్లో లేనందుకు కదా కొన్ని ప్రాబ్లమ్స్. సో మిత్రులారా, తర్వాత అతనితో మాట్లాడించాను. అతను మంచోడే, ఆటో నడిపించుకుంటాడు, మంచిగా మంచోడే, ఎవరైతే ఏంది మంచిగా కదా. సో ఇక్కడ ఏంది ఇలా జరుగుతుంది, కారణం ఏంటి? అది కూడా ఇంటర్ రిలీజియన్. ఓకే, అది కూడా వాళ్ళ ఇష్టం, మనం అబద్ధం చెప్పాం. ఇక్కడ అన్యాయం కాదు, అది వాళ్ళ ఇష్టము. కానీ మింటే చూడు, ఈ అమ్మాయి 17 ఏళ్ళే ఉంది, 17 ఇయర్సే ఉంది. ఓకే, వాడు జస్ట్ 36 37 ఉంటాడు, అంతకంటే ఎక్కువ తక్కువ అంతే. కారణం ఏంది? ఈ తండ్రి మనీ 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 అంతే, మనీ మడబడ్డాడు, ఆడు ఈ అమ్మాయి మడబడ్డాడు. ఇలా నేను ఒకటే చెప్పాను, వందలాది కేసులు. ఎందుకు తెలుసా? సినిమాల ప్రభావం ఉండొచ్చు, సీరియళ్ళ ప్రభావం ఉండొచ్చు, ఫ్రెండ్స్ ప్రభావం ఉండొచ్చు, కానీ నాన్న కనుక కూతుర్ని కరెక్ట్గా ప్రేమిస్తే, నాన్న కనుక కరెక్ట్గా కూతుర్ని తన బంగారు తల్లిలాగా చూసుకుంటే, నాన్న కనుక తన గుండెల్లో పెట్టుకొని ఒక కూతుర్ని పెంచితే, ఏ కూతురు కూడా ఇంకొకరిని కన్నెత్తి చూడదు, చూపించిన వాడిని పెళ్లి చేసుకుంటుంది. దిస్ ఇస్ మై గ్యారంటీ. ఎక్కడ టైం ఉంది? ఎవరికి టైం ఉంది? పోనీ నాన్న టైం లేదు కదా, అన్నయ్య ఏం చేస్తున్నాడు? వాడేడో వెళ్ళిపోతాడు, వీడే వెళ్ళిపోతాడు. తమ్ముడు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలు 10 times పవర్ఫుల్ అండి, పవర్ఫుల్, చాలా శక్తివంతురాలు వాళ్ళు. అందుకోసం మనం ఏమంటాం తెలుసా? ఇంతవరకు ఎప్పుడు కూడా ఆదిశక్తి ఆది పరాక్షతనం మగశక్తి అనలే. అంటే అర్థమైంది, స్త్రీ వెరీ పవర్ఫుల్, నాలెడ్జబుల్. వాళ్ళకి ఏం కావాలి? ఎప్పుడు కేర్ కావాలి, లవ్ కావాలి, ఎవరన్నా వాళ్ళని మాట్లాడుతుండాలి. అది అమ్మ మాట్లాడితే పర్లేదు, కానీ అమ్మ మాట్లాడదు. అమ్మాయికి ఎప్పుడు శత్రువే. నేను అడిగిన స్త్రీకి స్త్రీ శత్రువు అని. అది ఎందుకు కట్టుకున్నాయి, ఇది ఎందుకు కట్టుకున్నాయి, అది ఇది ఎందుకు అంటారు. ఓకే, అదే నాన్న ఎంత బంగారంలో ఉంటారు, ఇలా బాగుంటుంది, దగ్గర కూర్చొని నీ కూతురు కదా. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు ఫైండ్ అండి. ఇది నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క వీడియో చూస్తున్న ప్రతి తండ్రికి నేను చెప్తున్నాను, మీరు కానీ మీ కూతురు దగ్గర పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. ఇంటర్మీడియట్ అప్పటి నుంచే జాగ్రత్త చూసుకోండి. ఫిజియలాజికల్, బయోలాజికల్, సైకలాజికల్ చేంజెస్ అమ్మాయిలు ఎక్కువైతుంటాయి, అబ్బాయిలు కూడా అవుతాయి, కానీ అమ్మాయిలు చాలా ఫాస్ట్గా అవుతుంటాయి. ఆ ఫిజియలాజికల్, బయోలాజికల్, సైకలాజికల్ చేంజెస్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా అది ఏంటో చెప్పగలగాలి, అది ఎందుకో చెప్పగలగాలి, అది ఎందుకు అవుతుందో చెప్పగలగాలి. అలాంటివన్నీ మనం కరెక్ట్గా వాళ్ళకి మనం నేర్పించగలిగితే దే డోంట్ డూ మిస్టేక్స్. వంశవృక్షం ఏంటి తెలుసా? మీ వంశం ఏంటి తెలుసా? మీ ఇల్లు ఏం తెలుసా? అసలు డబ్బు విలువ తెలుసా? డబ్బు లేకుండా 10 రోజులు బతకగలరా? నేను చెప్పారు ఎప్పుడన్నా? చెప్పరే, అడిగినట్టు ఇస్తుంటారు, అడిగినట్టు భరిస్తారు తెలుసా?
మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను తండ్రులారా, మీ కూతురుతోని ప్రేమ ఎక్కువ చూపించుకోవడానికి డబ్బులు ఎక్కిస్తుంటారు మీరు. కొంతమంది డబ్బులు ఇస్తే టైం కావాలి బాస్, టైం కావాలి. మీ కూతురికి మీ కొడుకు మీరు ఇచ్చేది టైం, డబ్బులు కాదు. ఆ డబ్బులు ఇచ్చేసి టైం ప్రేమ చూపించుకుంటారు. నో, ఐ డోంట్ అగ్రీ. సమయం ఇవ్వండి. పిల్లలు విన్నారు కదా, పెంచండి బాస్. పిల్లల పెంపకం మోస్ట్ ఇంపార్టెంట్. మా టైంలో అయితే నా కూతురు కూడా చేసుకుంటుంది. రీసెంట్లీ చెప్తున్నా, నా కూతురు చూపించిన ప్లే చేసుకుంది. షీఈస్ వెరీ డైనమిక్. పెంపకం మోస్ట్ ఇంపార్టెంట్. సో నేనేం చెప్పదలుచుకున్నాను, లవ్ తప్పే కాదు, లవ్ ఉండాలి. ఎవరు ఉండాలి? నేను లవ్ చేస్తుంటాను భగవంతుని, లవ్ చేస్తుంటాను నా దేశాన్ని, లవ్ చేస్తుంటాను మా అమ్మను, లవ్ చేస్తుంటాను మా నాన్నను, లవ్ చేస్తుంటాను నా కుటుంబాన్ని, లవ్ చేస్తుంటాను అన్ఎంప్లాయిడ్ యూత్ను టు బికమ్ ఎంప్లాయిడ్, లవ్ చేస్తుంటాను నన్ను నేను. ఆ లవ్ ఉండాలి. ఎందుకు ఉండదు? లవ్ వేరు, వ్యామోహం వేరు. ఎస్, ఐ లవ్ ఆల్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, సో నైస్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ. Wonderful. I get to represent you.